అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం రాబోతున్న వినాయక చవితికి ఆ గణనాథుని ముందు చక్కగా పాడుకోవడానికి మనందరికీ బాగా తెలిసిన ఇష్టమైన చాలాసార్లు విని ఉన్న ఒక పాట నేర్చుకోబోతున్నాం. అదే జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. ఆ కాణిపాకంలో కొలువైన భక్తుల కోరికలన్నింటినీ తీర్చేటటువంటి ఆ వరసిద్ధి వినాయకుణ్ణి గురించి వర్ణిస్తూ చాలా అద్భుతంగా సాగేటటువంటి పాట ఇది. 2000 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం దేవుళ్ళు. ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆ భక్తిభావంతో చాలా బాగుంటాయి. అందులో ఈ పాట వినాయకుడి గురించి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆ వినాయకుడి గురించి, కాణిపాకంలో ఆయన ఏ విధంగా వెలిశాడు, ఆయన భక్తులను ఏ విధంగా కాపాడుతాడు, అన్ని విఘ్నాలను పోగొట్టి సకల శుభాలను ప్రసాదించి సిద్ధి బుద్ధులను మనకు అందించేటటువంటి ఆ గణనాథుణ్ణి వర్ణిస్తూ ఈ పాటని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించడం జరిగింది. ఇక సంగీతాన్ని అందించిన వారు శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారు. ఇక ఈ పాటని ఒక అజరామరమైనటువంటి పాటగా తమ గాత్రంతో అమృతతుల్యంగా పాడి మనకు అందించిన వారు ప్రముఖ గాయకులు, మనందరికీ ఇష్టమైన గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ పాట కళ్యాణి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. సినిమాలో ఈ పాట 4 అంటే ఎఫ్ శృతిలో ఉంటుంది. అందులోని ఇది మేల్ వాయిస్, మగ గొంతుతో ఉన్న పాట కాబట్టి శృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పాటని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నేర్చుకుంటారు కాబట్టి నేర్చుకునేటప్పుడు పాడుకోవడానికి నేర్చుకోవడానికి ఈజీగా ఉండేట్లు మనం ఈరోజు బి అంటే 7 శృతిలో ఈ పాటను నేర్చుకుందాం. మీరు పాటని బాగా నేర్చుకున్న తర్వాత మగవారైతే డి, అలాగే ఈ ఎఫ్ వరకు కూడా పాడుకోవచ్చు. అంటే 2, 3, 4 శృతుల దాకా కూడా పాడుకోవచ్చు. అదే ఆడవాళ్ళైతే సి, బి, ఏ వరకు కూడా ఈ పాటను, అంటే మీ గాత్ర సౌలభ్యాన్ని బట్టి మీరు పాడుతున్నప్పుడు మీకు హాయిగా అనిపించాలి. పైకి వెళ్ళినప్పుడు అరిచినట్లు ఆ విధంగా కాకుండా, కష్టపడి పాడుతున్నట్లు కాకుండా మీరు పాడుకుంటున్నంతసేపు హాయిగా మీరు ఆ పాటను ఆనందించగలిగితే మీకు ఆ శృతి కంఫర్టబుల్గా ఉన్నట్లు లెక్క. కాబట్టి మీరు పాట నేర్చుకున్న తర్వాత మీ గాత్రాన్ని బట్టి మీకు నచ్చిన శృతిలో ఈ పాటను చక్కగా పాడుకోండి. ఇక ఈ అందమైన ఆ వినాయకుడి పాటని నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. పాట ఆరంభించడానికంటే ముందు మనందరికీ చాలా ఇష్టమైన బాగా తెలిసిన శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఈ శ్లోకం చక్కగా కళ్యాణి రాగంలో చాలా బాగుంటుంది. ముందు ఈ శ్లోకాన్ని నేర్చుకొని ఆ తర్వాత పాటను కూడా నేర్చుకుందాం. ఆ శ్లోకాన్ని ఒకసారి నేను పాడతాను, తర్వాత దాన్ని విడదీస్తూ మనం నేర్చుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఈ శ్లోకాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా పాడతారు. దాన్ని దగ్గరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ ఆ చివరి ఆలాపనే కొద్దిగా వినడానికి కష్టంగా అనిపిస్తుంది. దానికి స్వరాన్ని కూడా చెప్పుకుంటూ ఇంచుమించుగా నేర్చుకుందాం. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభా సమప్రభా నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవా కురు మే దేవా సర్వకార్య
పాట మొత్తంలో ఈ శ్లోకం ఒకటి కొంచెం హై పిచ్లో హెచ్చు స్థాయిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, పాడడానికి ప్రయత్నించండి. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా అంటే మాద మదనిసా మాద మదనిసా సర్వదా సర్వదా ఆ నిరిస నిదప నిరిసనిదప ఆ మదప మగరి మదప మగరి ఆ గరిసని గరిసని ఆ ఈ ఆలాపనలో ఇది ఫస్ట్ స్టెప్ లాగా అనుకోవచ్చు. నిరిస నిదప నిరిసనిదప ఆ మదప మగరి మదప మగరి ఆ గరిసని గరిసని నిరిస నిదప మదప మగరి గరిసని నిరిసనిదప మదప మగరి గరిసని ఆ అంటే ఇప్పటిదాకా మనం విడదీస్తూ నేర్చుకున్న ఆ మూడు నిరిసనిదప మదపమగరి గరిసని మూడింటిని కూడా గ్యాప్ ఇవ్వకుండా కలిపేయాలి. పాడండి. నిరిసనిదప మదపమగరి గరిసని ఆ ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ గరి నిరిగమా గరి నిరిగమా పాదప పామ పదప పామ గరి నిరిగమ పాదప పామ గరి నిరిగమ పాదప పామ రీ గరిసని రీ గరిసని దని రిదసా దని రిదసా రీ గరిసని దని రిదసా రీ గరిసని దని రిదసా ఈ రెండో స్టెప్ని మళ్ళీ ఒకసారి కలిపనాలి. ఇక్కడ కూడా ఈ లైన్ అంతా కలిపేయాలి. గరి నిరి గమ పదవ పామరి గరి సని దని రిదసా గరి నిరి గమ పదవ పామరి గరి సని దని రిదసా ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ అంటే మొత్తం ఆలాపాన్ని సర్వదా నుంచి ఒకసారి కలిపి పాడదాం. సర్వదా ఇది మీరు ఒకటి రెండు సార్లు వింటే ఈజీగా రాదు. కొద్ది రోజుల పాటు ఆ స్వరాన్ని రాసుకుని దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరూ కూడా దీన్ని కొంచెం స్వరజ్ఞానం ఉన్న సంగీత జ్ఞానం ఉన్న సులభంగా పాడుకోవచ్చు. ఇప్పుడు పల్లవిని నేర్చుకుందాం. జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర జయ జయ శుభకర వినాయక వినాయక
వినాయక శ్రీకాణిపాకవర శ్రీకాణిపాకవర ఆ పా దగ్గర ఆ సంగతి జాగ్రత్తగా శ్రీకాణిపాకవర శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక సిద్ధి వినాయక ఇలా మొదటిసారి పాడినప్పుడు వినాయక అంటూ సస్టైన్ ఉంటుంది. జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. రెండోసారి సేమ్ అదే వస్తుంది, చివర్లో మళ్ళీ ఒక ఆలాపన యాడ్ అవుతుంది. జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఇక్కడ ఇలా ఈ చిన్న రాగం ఉంటుంది. ఆ స పా మగ మగరి సాని స పా మగ మగరి సాని ఆ సానిద నిరి సనిద నిరి ఆ గరి నిరి మా గరి నిరి మా మదమానిద పపామ మదమానిద పపామ రిగారి సా రిగారి సా ఇలాంటి ఆలాపనలకి సాధారణంగా మనం ఎగ్జాక్ట్గా స్వరాన్ని చెప్పలేము, ఎందుకంటే ఇవి మనోధర్మంతో పాడేవి. ఆ పాడే గాయకులు వాళ్ళ మనోధర్మాన్ని బట్టి ఆ రాగంలో ఆ ఫ్రేమ్లో పాడుతూ ఉంటారు. కానీ మనం నేర్చుకోవడానికి సులభంగా ఉండడానికి దానికి ఇంచుమించుగా స్వరం చెప్పుకుంటూ ఈరోజు నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఆ స్వరాన్ని రాసుకొని ఆ స్వరస్థానాలు మిస్ కాకుండా నేర్చుకోండి. సా పా మగ మగరి సాని సా పా మగ మగరి సాని సానిద నిరి గరి నిరి మా సానిద నిరి గరి నిరి మా మదమానిద పపా మరి గారి సా మదమానిద పపా మరి గారి సా మనం నేర్చుకోవడానికి స్లో చేసాం, పాడుకునేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా అంతా కూడా కలిపి పాడాలి. పాడండి. ఆ ఆ ఆ ఇలా పల్లవి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ పల్లవి అంతా కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఇక చరణం. బాహుదానది బాహుదానది తీరములోన తీరములోన బావిలోన బావిలోన వెలసిన దేవా వెలసిన దేవా మహిళ జనులకు మహిళ
జనులకు మహిమలు చాటి మహిమలు చాటి ఇహ పరముల నీడు ఇహ పరముల నీడు మహానుభావ మహానుభావ బాహుదా నదీ తీరములోన బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది ఇష్టమైనది వదిలిన నీకడ వదిలిన నీకడ ఇష్టకామ్యములు ఇష్టకామ్యములు తీర్చే గణపతి తీర్చే గణపతి కరుణను కురియుచు కరుణను కురియుచు వరములనొసగుచు వరములనొసగుచు నిరతము పెరిగే నిరతము పెరిగే మహాకృతి మహాకృతి ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములనొసగుచు కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర సకల చరాచర ప్రపంచమే ప్రపంచమే సన్నుతి చేసే సన్నుతి చేసే విఘ్నపతి విఘ్నపతి సకల చరాచర ప్రపంచమే సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే నీ గుడిలో చేసే సత్య ప్రమాణం సత్య ప్రమాణం ధర్మదేవతకు ధర్మదేవతకు నిలుపును ప్రాణం నిలుపును ప్రాణం నీ గుడిలో చేసే సత్య ప్రమాణం నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విజయ కారణం విఘ్ననాశనం విఘ్ననాశనం కాణిపాకమున కాణిపాకమున నీ దర్శనం నీ దర్శనం విజయ కారణం విజయ కారణం ఆ ఎండింగ్ నోట్స్ చూసారా ల్యాండింగ్ నోట్స్ విజయ కారణం నం అది కరెక్ట్గా ఆ ల్యాండింగ్ నోట్స్ రావాలి నం నం అంటే సనిదా సరిదా నం నం విజయ కారణం విజయ కారణం విఘ్ననాశనం విఘ్ననాశనం ఇక్కడ కూడా నం నం దపమా దపమా నం నం విఘ్ననాశనం విఘ్ననాశనం కాణిపాకమున కాణిపాకమున నీ నీ మదపమరే మదపమరి నీ నీ దర్శనం దర్శనం విజయ కారణం విఘ్ననాశనం
కాణిపాకమున నీ దర్శనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇక్కడ రెండోసారి జయ జయ వినాయక పాడేటప్పుడు పై స్థాయిలో ఒక సంగతి ఉంటుంది. ఎలా అంటే జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇలా రెండోసారి ఇలా పాడాలి. జయ 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 శుభకర శుభకర నీ నిరిసనిదప నీ నిరిసనిదప శుభకర శుభకర వినాయక వినాయక పామ పసనిదపమా పామ పసనిదపమా వినాయక వినాయక. జయ జయ శుభకర వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక సిద్ధి వినాయక సిద్ధి సిద్ధి వినాయక. వినాయక. నా దగ్గర కూడా గమకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇలా మొదటి చరణం తర్వాత ఆ జయ జయ శుభకర వినాయక 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మొదటి చరణాన్ని కలిపి పాడదామా? బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇక 2వ చరణం మనం నేర్చుకోవడం కోసం కొద్దిగా స్లోగా పాట నేర్చుకుంటున్నాం. మీరు పాడడం వచ్చేసాక కొంచెం ఫాస్ట్గా టెంపో పెంచి పాడుకోండి. ఇక 2వ చరణం పిండి బొమ్మవై పిండి బొమ్మవై ప్రతిభ చూపి ప్రతిభ చూపి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకుడివైనావు నాయకుడివైనావు మాతా పితలకు మాతా పితలకు ప్రదక్షిణముతో ప్రదక్షిణముతో మహాగణపతిగా మహాగణపతిగా మారావు మారావు పిండి బొమ్మవై ప్రతిభ చూపి పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు మహాగణపతిగా మారావు భక్తుల మొరలా
మొరలాలించి బ్రోచుటకు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి బ్రహ్మాండముని బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లంబోదరుడవు అయినావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లంబోదరుడవు అయినావు లాభము శుభము లాభము శుభము కీర్తిని గూర్పగా కీర్తిని గూర్పగా లక్ష్మీ గణపతివైనావు లక్ష్మీ గణపతివైనావు లాభము శుభము కీర్తిని గూర్పగా లాభము శుభము కీర్తిని గూర్పగా లక్ష్మీ గణపతివైనావు లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం కళలు చాటును నీ వైభవం వేద పురాణములఖిల శాస్త్రములు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం కళలు చాటును నీ వైభవం వక్రతుండమే వక్రతుండమే ఓంకారమణి ఓంకారమణి విబుధులు చేసే విబుధులు చేసే నీ కీర్తనం నీ కీర్తనం వక్రతుండమే వక్రతుండమే ఓంకారమణి ఓంకారమణి విబుధులు చేసే విబుధులు చేసే నీ కీర్తనం నీ కీర్తనం వక్రతుండమే ఓంకారమణి వక్రతుండమే ఓంకారమణి విబుధులు చేసే నీ కీర్తనం విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ ఇలా చివర్లో ఒక చిన్న ఆలాపన సింపుల్ ఆలాపన దీన్ని కూడా స్వరంతో నేర్చుకుందాం మదపమగరి సని మదపమగరి సని సానిద నిరి సనిద నిరి రిగరిరి నిరి మా రిగరిరి నిరి మా అంటే పామగ మగ మద మద నిద పామగ మగ మద మద నిద అదే ఆకారంలో
పై స్థాయి షడ్జంలో ఆ పై స్థాయిలో పాట ఎండ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి దీన్ని పాడదాం. మదపమగరి సని మదపమగరి సని సనిదని రీ సని రీ రిగరి రి మా రిగరి రి మా పమగ మగ మద మద నిద పమగ మగ మద మద నిద నిరి ని గరి రి స నిరి ని గరి రి స దీన్నంతా కూడా ఒకటే స్ట్రెచ్లో కలిపి పాడాలి. మదపమ గరి సని సనిదని రీ రిగరి రి రి మా పమగ మగ మద మద నిద నిరి ని గరి రి స ఆ ఆ ఆ ఇది మీరు స్వరం పెట్టుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ రెండో చరణాన్ని కూడా ఒకసారి మనం ఆ సెకండ్ చరణం నుంచి ఎండింగ్ ఆలాపన వరకు కలిపి పాడదాం. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు, మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. ఆ ఆలాపనలు ఆ పల్లె వరకు ఆ ముందు శ్లోకం తప్పించి మిగతా చరణాలన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు కలిపి పాడదాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి.
కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఇంతకుముందు సంవత్సరం కూడా మనం అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వినాయక చవితికి ఆ గణపతికి సంబంధించిన వినాయకుడికి సంబంధించిన ఎన్నో మంగళహారతులు స్తోత్రాలు ఎన్నెన్నో మనం నేర్చుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ స్వామి ముందు పాడుకోవడానికి చాలా మంచి పాట నేర్చుకుందాం. అంటే వింటుంటే దాని భావం మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ పాటలోని ప్రత్యేకత మనం విన్నంతసేపు ఆ స్వామి సన్నిధిలో ఉన్న చక్కటి అనుభూతిని కలిగిస్తుంది ఈ పాట. మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని ఈ వినాయక చవితికి ఆ స్వామి ముందు పాడుకోండి. ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం. అందరికీ రిప్లై ఇవ్వలేం కాబట్టి మేము రిప్లై ఇవ్వడం లేదు, కానీ ప్రతి కామెంట్ మేము చదువుతున్నాం, ఎంతగానో ఆనందిస్తున్నాం మీ అభిమానానికి, మీ ప్రేమకి. ఇక మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే, మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరు మాత్రమే మన ఛానల్ని చూడకుండా ఈ పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత మందికి మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి వినాయకుడి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.